హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగానే ఆడారు. సో ఎపిసోడ్లో ఎవరెవరు కరెక్ట్గా ఆడారు, ఎవరెవరు తప్పులు చేశారు, సో ఏంటి అనేది టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నా వాయిస్ కొంచెం స్లోగా ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఈ రోజు నిఖిల్ తోపంతే సూపర్గా ఆడాడు. నిఖిల్ గేమ్ అదుర్సు నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఫుల్ యాక్టివ్గా ఆడాడు అనమాట ఈరోజు గేమ్. అండ్ ఈరోజు సంచాలక్గా సోనియా చేసింది రైట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? సో నాకైతే రాంగ్ అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది కూడా నేను మీతో చాలా క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ అయితే యష్మి వచ్చేసి సోనియాతో చెప్తూ ఉంటుంది అనమాట. ఎవరి గురించి? సోనియా గురించి చెప్తుంది. తను అసలు ఫేక్ గేమ్ ఆడుతుంది, సేఫ్ ప్లేయర్ అసలు. ఎందుకంటే టాస్క్లో ఉన్నప్పుడు కూడా నేను నేను ఒక గేమ్ ఆడతానని కానీ, అంటే తను అంతటికి తను ఇనిషియేట్ తీసుకుని నేను గేమ్ ఆడతానని ఏ రోజు చెప్పలేదు. నేను సంచాలక్గా చేస్తాననే చెప్పింది. సో అందుకని నేను తనని సంచాలక్గానే చేశాను. ఇప్పుడేమో మాట్లాడుతుందంటే అవును, ఆ పాయింట్లో నిజంగా యష్మి కరెక్ట్. ఎందుకంటే తన క్లాన్లో ఉన్నప్పుడు నాకు గేమ్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఒక ఇది ఉంటుంది. కానీ తన క్లాన్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు ఆ ఇష్యూ రైజ్ చేయడం అనేది కరెక్టే కాదు. ఎందుకంటే తను అప్పుడున్నప్పుడు తన గురించి తను అడగాలి. అందరి గురించి గొడవలు పెట్టుకున్న అమ్మాయి తన గురించి తను గొడవ పెట్టుకోదా? అక్కడ తను సేఫ్ గేమ్ ఆడింది. అదే యష్మి చెప్తుంది క్లియర్గా. అండ్ దాని తర్వాత మణికంఠ. సో మణికంఠ కూడా యష్మితో ఫైట్ అవుతుంది కదా. ఇప్పుడు మణికంఠ విషయం ఎక్కడంటే నాకు కొంచెం వింతగా బిహేవ్ చేస్తున్నాడు. ఫస్ట్‌లో ఉన్నట్టు, ఫస్ట్‌లో కొంచెం వీక్ అయినా కూడా ఫస్ట్ వీక్‌లో కొంచెం ఆ విగ్ అదంతా తీసేసాక నార్మల్ అయిపోయాడు కదా. సో ఆ విధంగా ఉంటే బాగుంటది. ఇప్పుడేంటో అందరితో కావాలని ఫ్రెండ్‌షిప్‌లు చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. అంటే ఫ్రెండ్‌షిప్ బాండింగ్ పెంచుకుందాం అన్నట్లుగా ట్రై చేస్తున్నాడు. ఇక్కడ యష్మికి తను అసలు రావడమే ఇష్టం లేదు. బట్ అయినా కూడా వెళ్ళి హగ్ చేసుకోవడం, తనకి ఇష్టం లేకపోయినా కూడా తనతో మాట్లాడడానికి ట్రై చేయడం, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం, మళ్ళీ అయిపోయిన ఇష్యూనే మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేసి నా మిస్టేక్ ఏం లేదు అని చెప్పి కన్వే చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో తనకది నచ్చట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ సోనియాతో కూడా చెప్తాడు. సో సోనియాతో ఏం చెప్తాడంటే నువ్వెందుకు ఇలా స్ట్రాంగ్ అనుకుంటున్నావు? ఆదిత్య గారితో నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు అక్కడ మణికంఠ చాలా సింపుల్‌గా ఒక పాయింట్ చెప్తాడు. అదేంటంటే, నాకు నచ్చకపోతే నేను చెప్తానక్క. సో, నేను స్ట్రాంగే అంటే అప్పుడు తనంటది ఏమని, "నువ్వు స్ట్రాంగే కానీ మీరు నాకు సపోర్ట్ చేయమని నేను మిమ్మల్ని అడిగానా? మీ అంతటికి మీరే చేశారు. నేను స్ట్రాంగ్, ముందు నుంచే నేను స్ట్రాంగ్ అని అలా చెప్పకూడదు నువ్వు. అది రాంగ్" అని చెప్పి చెప్తది. ఆ వేలో సోనియా బాగా చెప్పింది. ఏంటంటే ఇక్కడ మణికంఠ విషయంలో ఆహ్ ఎవరన్నా ఏమైనా చేసినప్పుడు నాకు కొంచెం టైం కావాలి. వాళ్ళు తప్పు చేసినంత మాత్రాన నేను తప్పు చేయలేదు అని చెప్పలేను గదక్క అంటే, అప్పుడు సోనియా చెప్తుంటది, నేను చెప్పే కాంటెక్స్ట్ నీకు అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు, మణికంఠ చెప్తాడు, నాకు ఒక డిస్టర్బెన్స్ ఏమైనా జరిగినప్పుడు మినిమమ్ 1 ఆర్ 1 ½ డే పడుతుంది. సో, ఆహ్ అర్థం చేసుకుని సిట్యుయేషన్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి అని చెప్తాడు. అంటే తన విషయంలో 1 ½ డే పట్టినప్పుడు మరి యష్మికి గూడా అలాగే పడతది కానీ అంత టైం యష్మికి ఇవ్వట్లేదు ఈ అబ్బాయి. సో వెంటనే ఎళ్లి మాట్లాడడానికి ట్రై చేయడం, మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేయడం, ఊరికే హగ్ చేసుకోవడం. ఆ అమ్మాయి అక్కడ అంత అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అంటే ఇష్టం లేక. తనంత చేశాడు ఫ్రెండ్ అని చెప్పి ఏదేదో రీజన్స్ చెప్పి నామినేట్ చేశాడని తనకి నచ్చలేదు. చాలా హర్ట్ అవుతది. ఏడుస్తది గూడా. తర్వాత గూడా నా వల్ల అవ్వట్లేదు బిగ్ బాస్ అని చెప్పి చాలా హర్ట్ అయ్యి చాలా ఫీల్ అవుతది. కొంచెం ఒకలాగా అయిందనమాట. అంటే కొంచెం డల్ అయినట్టుగా అనిపించింది యష్మి. అండ్ తర్వాత ఇది ప్రోమోలో గూడా చూసాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మీమ్స్ అవన్నీ వచ్చాయి. సో ఇదేంటంటే నైనిక అండ్ ఇంకా విష్ణుప్రియ సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు. నైనిక చెప్తదనమాట. సో తను నువ్వు చిన్న పిల్లవి, చిన్న బుద్ధుంది అని చెప్తుంది సోనియా. నాకసలు అది తనేంటో మరి అలా చెప్పడం ఏంటో అని చెప్పి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ విష్ణు కూడా సోనియా గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు అటునుంచి సోనియా గారు వస్తూ ఉంటారు. సో సోనియా గారు వస్తున్నప్పుడు లేడీస్ అనిపించారు నిజంగా. అసలు హైలైట్.
నేను ఒక 2, 3 టైమ్స్ చూసాననమాట. రీప్లే నాకు భలే నవ్వొచ్చింది అది చూస్తున్నప్పుడు. తను రావడం చూసి వెంటనే ద డిస్కషన్ విత్ ప్రేరణ. నేను మాట్లాడడానికి ట్రై చేశాను ప్రేరణతో. ఇంకా ఏం చేస్తాము, ఇంకంతే అని చెప్పి నైనిక, విష్ణుప్రియ చాలా తెలివిగా అసల కవర్ చేస్తారనమాట. వెంటనే టాపిక్ మార్చేస్తారు. అండ్ తను వెళ్ళిపోయాక అని చెప్పి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుని దెన్ అగైన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు టాపిక్. నిజంగా అక్కడ ఎంత నవ్వొచ్చిందంటే ఫన్నీ, టూ ఫన్నీ అనమాట. అండ్ తర్వాత ఇంకా గేమ్ స్టార్ట్ అవుతది. సో, గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ గేమ్ వచ్చేసి ఇది పెడతారు. గేమ్ ఏంటి? ఆ! ఫోటో పెట్టు, రేషన్ కొట్టు అని సంథింగ్ ఏదో ఉంది. అదే అని అనుకుంటా. ఒకవేళ తప్పైనా గూడా సారీ. సో, ఫోటోస్ ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు రేషన్ గెలుస్తారు అన్నప్పుడు ఇక్కడ పృథ్వీ అంటే తను చాలా అగ్రెషన్‌తో ఆడుతున్నాడు. అది ఎందుకు అనేది నాకు అంటే ఎవ్వరు చెప్పినా గూడా యాంగర్ అనేది కొంచెం తగ్గించుకుంటే బావుంటదని మనం ప్రతిసారి చెప్పుకున్నాం. ఈవెన్ నాగార్జున సార్ చెప్పారు. హౌస్‌లో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. బట్ స్టిల్ తను అదే జోన్‌లో ఆడుతున్నాడు గేము. అంటే గేమ్ ఆడేటప్పుడు తనను తాను మర్చిపోతున్నాడు. అక్కడ నిజంగా నిన్న సీత విషయంలో చాలా గుడ్ అనిపించింది. ఎక్కడ అంటే ఆ టాస్క్ ఆడుతున్నంత సేపు పృథ్వీకి చెప్తూనే ఉంది. ఇంకా 2, 3 ఛాన్సెస్ గూడా ఇచ్చింది. తనని టచ్ చేయకూడదు అన్నప్పుడు బిగ్ బాస్ మధ్యలో రూల్ పెడతాడు గదా! మేము మీ ఒకళ్ళనొకళ్ళు చేతులతో ముట్టుకోకూడదు అన్నప్పుడు. అక్కడ ఒక 2, 3 టైమ్స్ సీత పృథ్వీకి ఛాన్స్ ఇచ్చింది. బట్ స్టిల్ పృథ్వీ అదే చేస్తున్నాడు. అంటే తను ఒక పక్కన చెప్తున్నా గూడా పృథ్వీ అని అరుస్తుంది ఒక పక్క నుంచి. బట్ అయినా కూడా ఎవ్వరి మాట వినకుండా మళ్ళీ చేతులతో పట్టుకొని చేస్తున్నాడు. ఒకవేళ తన అగ్రెషన్ పక్కన పెట్టి నిన్న ఒకవేళ కూల్‌గా ఆడుంటే గనుక ఖచ్చితంగా పృథ్వీ గెలిచేవాడు. అండ్ అక్కడ నబీలు, పృథ్వీ ఆడతారు. ఇంకా నబీల్ గెలుస్తాడు. అండ్ దాని తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసి పుచ్చకాయలదనమాట. సో, సారీ పుచ్చకాయలా? పుచ్చకాయలేంటెత్తే నా ఇష్టం వచ్చిందే చెప్తున్నాను. పుచ్చకాయలు కాదు క్యాబేజ్. సో, క్యాబేజ్‌ని తలతో నెట్టుకుంటూ వెళ్ళాలి. నత్తలా నడవకు, పరుగులు సాగకు సంథింగ్ ఏదో ఉంటది. నాకు గుర్తులేదు. క్యాబేజ్‌ని తలతో పాక్కుంటూ వెళ్ళి చేయాలన్నమాట. ఎవరు ఎక్కువ క్యాబేజెస్ వేస్తారో అది టాస్క్. అక్కడ నిఖిల్ సూపర్‌గా ఆడాడు. అసలు నో డౌట్. నిఖిల్, సోనియా కూడా చాలా బాగా ఆడింది. నిఖిల్‌తో పాటు అంత స్పీడ్‌గా వేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. కానీ తను కూడా చాలా బాగా ఆడింది. నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం నాకు నిఖిల్, సోనియా చాలా బాగా నచ్చారు గేమ్ పరంగా. నిఖిల్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. యమ స్పీడ్ అనమాట. జెట్ స్పీడ్‌లో ఆడేశాడు గేము. అక్కడ ప్రేరణ కూడా బానే ఆడింది. కాకపోతే వీళ్ళ మీద కొంచెం తక్కువ ఆడారు అనిపిచ్చింది. బట్ టఫ్ ఫైటే ఇచ్చారు వాళ్ళు గూడా. అటువైపు నుంచి ఆదిత్య గారు, ప్రేరణ గారు ఆడారు. ఇటువైపు నుంచి నిఖిల్ గారు, సోనియా గారు ఆడారు. అండ్ దాని తర్వాత వీళ్ళే గెలిచారు. నిఖిల్ టీమ్ గెలిచింది. దాని తర్వాత మణికంఠతో అబ్బా! సూపర్ ఫైట్ పెట్టుకున్నారు. అసలు రీజన్‌లెస్ ఫైట్ అనే చెప్పొచ్చు అక్కడ. ఎందుకంటే అక్కడ మణికంఠ చేసింది రైట్. అక్కడ అది జరుగుతున్నప్పుడు ఏదైతే టాస్క్ అయిపోయిందో విన్నర్స్‌ని అనౌన్స్ చేశాక నువ్వు అలా ఎలా చేస్తావు అని చెప్పి మణికంఠ మీద ఫుల్ మొత్తం పడిపోయారు. ఎందుకంటే అక్కడ మణికంఠ చేసింది రైట్ అని నాకనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు నేను దాని గురించి అంత డిస్కషన్ ప్రొలాంగ్ చేయాలని అనుకోవట్లేదు. సో, అక్కడ ఒకవేళ మీకేమనిపించింది? మణికంఠ రైట్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించిందా? రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించిందా? దాని తర్వాత బెలూన్స్ గేమ్ అన్నమాట. ఇది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. పుచ్చకాయ టాస్క్‌లో పుచ్చకాయ కాదు క్యాబేజ్. క్యాబేజ్. క్యాబేజ్ టాస్క్‌లో వాళ్ళ టీమ్ ఓడిపోయినందుకు అబ్బా! ఫేస్ మాడిపోయిన మసాలా దోసలాగా పెట్టి ట్రూ కలర్ అదనమాట. ఓకే. ఏదేదో ఆదిత్య గారితో మీరు ఆడతారని పంపించాను. మీరు అలా చేస్తారని అనుకోలేదు. నేను ఆల్రెడీ 2, 3 టైమ్స్ చెప్పాను. మీరైనా కూడా నిదానంగా ఉన్నారు. నిఖిల్ చూడండి రెడీగా ఉన్నాడు. సోనియా రాంగానే వెంటనే పరిగెట్టిపోయాడు అని చెప్పి ఏదేదో చెప్తూ ఉంటాడు. అంటే తను ఓడిపోయాడని ఎవరికైనా బాధ ఉంటది. కానీ తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా కన్నింగ్‌గా అనిపిస్తున్నాయన్నమాట. ఒక యాటిట్యూడ్‌తో ఏంటో ఒకలాగా. ఆ బెలూన్స్ టాస్క్‌లో కూడా అంతే ఆడారు. అక్కడ బాక్స్‌లో ఆడండి అని చెప్పి సోనియా అరుస్తుంది. గొంతు చించుకుని నరాలు గూడా వచ్చేలాగా అరుస్తుంది. బట్ స్టిల్ ఆ బాక్స్ బయటకొచ్చి నేను బరాబర్ ఇలాగే ఆడతాను. నేను ఇంతే ఆడతాను. ఇది నా స్ట్రాటజీ అంటే అది ఎలా కుదురుతది? స్ట్రాటజీ ఏంటి? సంచాలక్ ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ బయటికి నువ్వు వచ్చి గేమ్ ఆడుతూ ఇది నా స్ట్రాటజీ అంటే సంచాలక్ ఎలా ఒప్పుకుంటుంది? ఎలా యాక్సెప్ట్ చేస్తది?
యాక్సెప్ట్ చెయ్యరు కదా! కోర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. నువ్వు మిస్టేక్‌లో వచ్చానని చెప్తే అది వేరే లెక్కుంటది. కానీ నువ్వు బయట నుంచొని మాట్లాడి నేను బయటే ఆడతాను. ఇదే నా గేమ్ స్ట్రాటజీ అంటే అది తప్పు. సో, ఇలా చెప్తుంది మరి థంబ్‌నెయిల్ ఏంటి అలా పెట్టిందని మీరు అనుకోవచ్చు. ఎందుకు పెట్టానంటే థంబ్‌నెయిల్ ఆహ్, సోనియా గురించి తను రైట్ డెసిషన్ ఇచ్చింది. కానీ తను ఎక్కడ ఇచ్చుండాల్సిందంటే గేమ్ మధ్యలో ఆపేసి ఉండాల్సింది. ఎక్కడ? నిఖిల్ స్టిక్స్ విరిగిపోయాయి. సో, విరిగిపోయినప్పుడు అక్కడ అబ్బాయి ఆపు, ఆపు అని చెప్తున్నా గూడా కొడుతూనే ఉన్నాడు. బెలూన్స్ పగలగొడుతూనే ఉన్నాడు. అస్సలు సంచాలక్ మాట వినలేదు. అక్కడితోనే గేమ్ స్టాప్ జేసి నిఖిల్ విన్నర్ అని చెప్పుంటే సూపర్‌గా ఉండేది. కానీ గేమ్ కంటిన్యూ చేసి ఆ బెలూన్స్ గూడా అక్కడ యష్మి లోపలెయ్యి, లోపలెయ్యి అని చెప్తూనే ఉంది. కానీ తను ఏం చేయట్లేదు. అలాగా నిలబడి చూస్తా ఉందనమాట. లాస్ట్‌లో ఇంక అందరూ అరుస్తున్నారు గదా! వేయకపోతే బాగోదన్నట్లుగా ఏదో లాస్ట్‌లో వేస్తది. అక్కడ నాకు మిస్టేక్ అనిపిచ్చింది. సో, తను అదేదో ముందే గేమ్ మధ్యలో ఆపేసి విన్నర్స్‌ని డిక్లేర్ చేసుంటే అది అప్పుడు కొంచెం బావుండేది. అవతల వాళ్ళ టీమ్‌లో గూడా తను చేసింది తప్పు అనే కాకుండా ఉండేది. కానీ తనక్కడ చేసింది తప్పు. ఎక్కడ అంటే 2 విషయాల్లో. గేమ్ మధ్యలో ఆపకుండా, గేమ్ స్టాప్ జేయకుండా ఎండ్ వరకు తీసుకొచ్చి నిఖిల్ వాళ్ళని విన్నర్స్ అనడం ఒక తప్పు. ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పు ఏంటంటే బెలూన్స్ వెయ్యండి అని యష్మి అక్కడ గొంతు చించుకొని అరుస్తున్నా కూడా వేయకుండా అలాగా నిలబడిపోవడం రెండో తప్పు. అండ్ మూడో తప్పు ఏంటంటే రూల్ బుక్‌లో ఉన్న ప్రకారం అయితే వాళ్ళ బాడీ మీద ఎక్కువ బెలూన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అని చెప్తారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే అభయ్ టీమ్ విన్నర్. ఎందుకంటే ఒక్క బెలూన్ ఉంటది కాబట్టి. సో, అదేదో తను మధ్యలోనే స్టాప్ చేసి తన మాట వినట్లేదు అన్నట్లుగా నువ్వు స్టిక్స్ ఇరిగిపోయినప్పుడు నువ్వు బెలూన్స్ పగలగొట్టకూడదు అని చెప్పినప్పుడు పగలగొట్టినందుకు బాక్స్‌లో నుంచి బయటకొచ్చినప్పుడు నువ్వు నా రూల్స్‌ని అతిక్రమించావు అని చెప్పి అప్పుడు ఔట్ చేసుంటే బావుండేదేమో. కానీ గేమ్ అంతా ఆడాక అంతసేపు గేమ్ ఆడాక బెలూన్స్ పగలగొట్టుకున్నాక అప్పుడు ఈ డెసిషన్ చెప్పడం అనేది ఈ కేసెస్‌లో నాకు రాంగ్ అనిపిచ్చింది. సో, నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఏంటి? తను చేసింది రైట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారా? సో, ఇదనమాట. అంటే తన డెసిషన్ కరెక్టే. ఇప్పుడు నిఖిల్‌ని విన్నర్స్‌గా చేసింది. అది ఓకే. కానీ యాస్ పర్ రూల్స్ చేసుంటే బావుండేది. ఇప్పుడు తను యాస్ పర్ రూల్స్ చేయలేదు. సంచాలక్‌గా నేను తీసుకుంటున్నాను అన్నట్లుగా తీసుకుని నిర్ణయం చెప్పింది. కానీ యాస్ పర్ రూల్స్ చేసుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉండేది అని నా ఒపీనియన్ అనమాట. సో, అందుకని నేను ఆ థంబ్‌నెయిల్ పెట్టాను. దానికి రీజన్ అయితే అదనమాట. కానీ ఇక్కడ సోనియా చేసింది 100% రైట్. ఎందుకంటే అక్కడ అభయ్ వినలేదు. సో, విన్నప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు. పైగా వినకపోగా తను నాకు నచ్చింది చేస్తా అని చెప్పడం ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ అక్కడ గూడా అదంతా డిస్కషన్ జరుగుతున్నప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చుని అగ్రెషన్ ఫేస్‌తో, కన్నింగ్ ఫేస్‌తో ఇలా సీరియస్‌గా అయిపోవడం. అభయ్ ట్రూ కలర్స్ బయటకొస్తున్నాయని చెప్పి అనిపించింది. ఇలాంటి టాస్క్‌లు ఇంకో 2, 3 పడితే అభయ్ సేఫ్ గేమ్ ఏంటి అనేది అందరికీ అర్థమవుతదనమాట. అభయ్ ట్రూ కలర్ ఏంటి అందరికీ అర్థమైతదని నాకనిపిచ్చింది. సోనియా గూడా అడుగుతదనమాట పృథ్వీ దగ్గరకొచ్చి. సో, "ఏం నడుస్తుందిరా నీకు, యష్మికి" అని అడిగినప్పుడు చాలా క్యూట్‌గా పృథ్వీ నవ్వుతూ, "ఎందుకు అడుగుతున్నారు?" అని జెప్పి చాలా నవ్వుతూ అడుగుతాడనమాట. "ఏంలే నీకు తనంటే ఇష్టమంట గదా! మొన్న తనేదో డ్రెస్ యేసుకున్నప్పుడు నువ్వు బావుంది అని చెప్పావంట గదా!" అని జెప్పి చెప్తది. అంటే చెప్తాడు. ఆ! అవును ఇష్టం తను నాకు యాజ్ ఎ పర్సన్‌గా ఇష్టం. నువ్వెలా ఇష్టమో తను గూడా అలాగే ఇష్టం అని జెప్పి చెప్తాడు. బట్ సంథింగ్ ఈస్ దేర్ స్మైల్‌లో. కొంచెం బ్లష్ అయినట్టు అనిపిచ్చాడు. సో, చూడాలి ఏమన్నా లవ్ ట్రాక్స్ స్టార్ట్ అవుతాయేమో. సో, అదనమాట. అండ్ విష్ణుప్రియ బాయ్ ఫ్రెండ్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గూడా ఇంతే 70% క్వాలిటీస్ నీలో ఉన్నాయి, వాడిలో ఉన్నాయని చెప్పి ఇంకా లోపలికెళ్ళిపోతూ ఉంటది. నబీలు పృథ్వీతో చెప్తాడనమాట. ఏంటంటే వీళ్ళు నిన్ను నామినేట్ చేసినా, నువ్వు వాళ్ళని నామినేట్ చేసినా మళ్ళీ తిరిగి వాళ్ళు నీ దగ్గరికే వస్తారు. అంటే ఎందుకు అని చెప్పి పృథ్వీ అడిగినప్పుడు, ఏముంది నువ్వంటే వాళ్ళకిష్టము అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు పృథ్వీ అంటాడు, "ఏం చెప్పారా ఏంటి?" అని చెప్పి అడిగినప్పుడు, "కనిపిస్తుందిగా" అని చెప్పి అంటాడు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రేరణ గూడా నబీల్‌తో అంత పెద్ద ఫైట్ చేసిద్ది. అంత పెద్ద గొడవ అవుతది. తర్వాత నబీల్‌కి తర్వాత కలిసిపోయి సారీ చెప్పి నబీల్‌తో మాట్లాడుతది కదా! అలా అంటే నబీల్ అంటే గూడా ఇష్టం ఉన్నట్టా? హౌస్‌లో ఉన్నప్పుడు ఒక ర్యాపో ఉన్నప్పుడు ఇంకా అవన్నీ కామన్. కానీ అక్కడ నబీల్ అలా చెప్తూ ఉంటాడనమాట. సో, అదొకటి జరిగింది. ఇంకా తర్వాత మధ్యలో కొంచెం ఫ్లర్టింగ్ సీత, నిఖిల్ ఈ డిస్కషన్స్ అన్నీ జరిగాయి. అదంత ఇంపార్టెంట్ ఏం గాదు. అందుకని నేను దాని గురించి డిస్కషన్ జేయాలని గూడా అనుకోవట్లేదు. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది. మీకేమనిపించింది? ఈరోజు మీకు ఎవరు బాగా ఆడారనిపించింది? ఎవరు బాగా ఆడలేదనిపించింది? వెళ్ళిపోయే ముందు వీడియోకి లైక్ చేసి ఎళ్ళండి. అలాగే ఛానెల్ చెకౌట్ చేయండి. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.